భారత్ యొక్క సాఫ్ట్ పవర్ అంటే డిప్లొమాటిక్ పవర్ ఎలా పనిచేస్తుంది అనేది కెనడా యొక్క ప్రభుత్వం జస్టిన్ ట్రూడో ఫార్ ద ఫస్ట్ టైం ప్రత్యక్షంగా చూశాడు అని చెప్పాలి. అంటే సిక్ ఓటు బ్యాంకును నమ్ముకొని ఖాళిస్తాన్ తీవ్రవాదులకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ, సపోర్ట్ అని కాదండి, మొన్న ఒక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఈ సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఖాళిస్తాన్ పోరాటదారులు, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. సో వీళ్ళు ఈ ప్రొసెషన్ నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర మీకు ఆ సన్నివేశం చూశారు అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా, అది ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి మీరు చూడరండి. భారతదేశం యొక్క పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని ఈ సిక్కులు ఎలాగ కాల్చివేశారు అంటే దారుణంగా ఎలాగ కాల్చి చంపారు అనే ఒక దృశ్యాన్ని వీళ్ళు ఎనాక్ట్ చేస్తున్నారు. తుపాకులు పట్టుకొని ఇందిరాగాంధీ గారి యొక్క బొమ్మ ఇలా ఉంది, టపా మేము ఇలా కాల్చి ఈవిడని చంపాము. ఎవరు ఈవిడ? భారత్ యొక్క పూర్వ ప్రధానమంత్రి. సో ఇమీడియట్గా మన దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు, అలాగే కెనడా యొక్క హై కమిషనర్, సో ఈయన ఇది ఏం జరుగుతుంది దేశంలో, మీరు తీవ్రవాదాన్ని ఇంత ఓపెన్గా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి కెనడా ప్రభుత్వాన్ని అడిగారు. సో ఇది విచిత్రము. సిక్ కమ్యూనిటీలోనే చాలా వాళ్ళు ఒక సిక్నెస్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇవాళ సెయింట్ పాల్స్ సీట్ని అంటారు, బైపోల్స్ జరుగుతున్నాయండి. అంటే గత 30 ఏళ్లలో కెనడాకు సంబంధించిన లిబరల్ పార్టీ 30 ఇయర్స్లో ఎప్పుడు ఈ సెయింట్ పాల్ అనబడే ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓడిపోలేదు. ఫార్ ద ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ ఓడిపోయారు. అంటే జస్టిన్ ట్రూడో యొక్క ఈ పాపులారిటీ రోజుకి ఎలా పడిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, కెనడాలో సిక్కుల పాపులేషన్ జనాభా 7,71,390 అని చెప్పాలి. ప్రేమ్ గారు, ఇది చాలా చిన్న నంబర్ కదండి మీరు అనొచ్చు. అంటే భారతదేశంలో ఒక యూపీ లాంటి రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని తీసుకుంటేనే 10 లక్షల మంది పైన ఉంటారు. అలాంటిది ఇది ఎంత పెద్ద దేశమో చూడండి. మొన్న చూడండి, ఇక్కడ మల్కాజిగిరి నియోజకవర్గం ఏకంగా 31,50,000 మంది ఓటర్స్, అది భారత్ యొక్క కెపాసిటీ పాపులేషన్. అలాంటిది ఆఫ్టర్ ఆల్ 7,71,000 కదా. అంటే వీళ్ళు ఇంటిగ్రేటెడ్గా, కాన్సన్ట్రేటెడ్గా నివసిస్తారండి. జనరల్గా మీరు సిక్కులను గమనించారనుకోండి, ఒక కాలనీ అనండి, ఫస్ట్ ఒక ఫ్యామిలీ వస్తుంది, విత్ ఇన్ మంత్స్ చూశారనుకోండి ఆ కాలనీలో మొత్తం వీళ్ళే ఉంటారు, అంటే ఆక్యుపై చేసేసుకుంటారండి. అలా వీళ్ళు కెనడాని కూడా ఆక్యుపై చేశారు. ముఖ్యంగా ఎక్కడ? ఒంటారియో అనండి, బ్రిటిష్ కొలంబియా, టొరంటో లాంటి ప్రాంతాలలో హైయెస్ట్ లెవెల్లో మీకు సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళ ఓట్స్ అనేది జస్టిన్ ట్రూడోకి చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు జస్టిన్ ట్రూడో యొక్క లిబరల్ పార్టీ అని చూశారనుకోండి, 24% ప్రజల సపోర్ట్ ఉంటుందండి. మళ్ళీ మీరు ఎన్డీఏ అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ, ఇది సిక్కుల పార్టీ అండి. మీకు జగ్మీత్ సింగ్ అని అంటారు, ఇతనే వీళ్ళ హెడ్. వీళ్ళది ఒక 19% ఉంటుంది. అంటే టోటల్గా మీకు 43%. మీరు కన్జర్వేటివ్స్ని చూసారనుకోండి, వాళ్ళు 43%లో ఉంటారు. అంటే ఒకే ఒక పార్టీ 43% సపోర్ట్ కలిగి ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ న్యూ డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ లేకుండా జస్టిన్ ట్రూడో ఎన్నికలు గెలవలేడు. కాబట్టే సిక్కులు కెనడాలో ఏం చేసినా కూడా చూసి అలా ఊరుకుంటాడు. ఇంకా చెప్పాలంటే పార్లమెంటులో ఖాళిస్తాన్ తీవ్రవాది, అతనికి శ్రద్ధాంజలి ఘటించిన ఒక గొప్ప దేశము కెనడా పార్లమెంటులో. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఇలాగ రోడ్ల మీద చూస్తున్నారు, ఇందిరాగాంధీ గారి బొమ్మను వీళ్ళు కాల్చేస్తున్నారు, అరుస్తున్నారు, విపరీతమైన పండుగ చేసుకుంటున్నారు. ఇది సొంత సిక్కులకే నచ్చలేదు. ఎప్పుడో జరిగిన దాన్ని ప్రతి సంవత్సరం మీరు ఇలాగ ఊరేగింపుగా ఇంత హింసను మీరు ఎలాగా కోఆపరేట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని ఈ ఎన్డీఏ అనబడే న్యూ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు మేము జస్టిన్ ట్రూడో వైపు లేము అంటే ఏంటి, చిత్తుగా ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నాడు, ఇతను నిలబడకపోవడమే మంచిది అని మీకు అక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఒంటారియో అన్నారనుకోండి, 3 లక్షల మందికి పైగా సిక్కు కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళలో సకానికి సగం మంది మాకు జస్టిన్ ట్రూడో వద్దు అని చెప్తున్నారు. అలాగే బ్రిటిష్ కొలంబియా, ఇక్కడ ఏకంగా 2,90,000 మంది ఉంటారు. మేము ఎవరము కూడా
జస్టిన్ ట్రూడోకి సపోర్ట్గా నిలబడము అని చెప్పి క్లియర్గా వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇలా చూశారనుకోండి, భారత సంతతి వాళ్ళు వీళ్ళు కెనడాలో వెళ్ళి సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన వాళ్ళు గత 30 ఏళ్లలో వీళ్ళు ఎప్పుడూ కూడా జస్టిన్ ట్రూడో వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇవాళ వాళ్ళు లిటరల్గా ద వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ 50 years ఆఫ్ కెనడా హిస్టరీ అని చెప్పి చెప్తున్నారు. అలాగ ఒక పేరు తెచ్చుకున్న జస్టిన్ ట్రూడో అంటే ఏం చేశాడు, ఖాళీస్థాన్కి సపోర్ట్గా నేను నిలబడితే ఎక్కడైనా ఒక ర్యాలీకి వెళ్తాడు, ఎటు చూసినా కూడా ఖాళీస్థాన్ జెండాలు, వాళ్ళు భారత్ డౌన్ డౌన్ అరుస్తారు. వీడికి ఎక్కడ లేని ఆనందము, అమ్మయ్య ఈ భారతీయులే ఇలాంటి వాళ్ళు, మీకు కెనడాలో ఏం జరిగినా కూడా ఈ రా ఏజెంట్లు, భారత్ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళే పనులు చేస్తున్నారు, ఇలాంటి ప్రచారం. కానీ నిజమేంటి ఏమండి, ఒక ఇంటిలో ఒక కుర్రవాడు అంటే ఒక 25 ఏళ్ల కుర్రవాడు చేతిలో తుపాకులు పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, ఆ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఆ అమ్మా నాన్నలకి ఎలా ఉంటుంది? అరే నా అబ్బాయి ఏంటి తుపాకులు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, బాబోయ్ ఇది డేంజర్ కదా అంటే, ఏమీ లేదు ఇది ఖాళీస్థాన్ మూమెంట్, దీనికోసం నేను పోరాటం చేస్తున్నాను అన్నాడు అనుకోండి. ఒరే నాయనా, ఖాళీస్థాన్ పోరాటం అనేది ఇండియాలో చెయ్యాలి, కెనడాలో కాదు. ఇక్కడ చేస్తే అది గ్యాంగ్ వారుగా మారుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇదే చెప్తారు. హర్దీప్ సింగ్ నిజార్కి కూడా ఇదే చెప్పారు, తన పెళ్ళాం కూడా ఇదే చెప్పింది, ఇక్కడ కాదు ఖాళీస్థాన్ మూమెంట్ అని. విన్నాడా? ఈ గ్యాంగ్ వార్లో అతను మరణిస్తే ఇది రా ఏజెంట్లే చేశారు, ఇండియన్ ప్రభుత్వం యొక్క హస్తము ఉంది, ఇలాంటి ప్రచారం ఆ ఫ్యామిలీకి తెలుసు కదా. వాళ్ళకు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆ ప్రింటింగ్ ప్రెస్లో వీళ్ళు ఎలాంటి మెటీరియల్, ఎలాంటి లిటరేచర్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, దీనిని వీళ్ళు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే హింసను ఎలా ప్రేరేపిస్తారు, తీవ్రవాదానికి ఎలాంటి వీళ్ళు ఒక బ్యాంకింగ్ వ్యవస్థను పెట్టుకున్నారు, లాజిస్టిక్స్ పెట్టుకున్నారు, ఆయుధాలను ఎక్కడెక్కడ నుంచి, పాకిస్తాన్ నుంచా, మెక్సికో నుంచా, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ ప్లానింగ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా ఉంటుందా అండి? మీరు లిటరల్గా ఆ దేశ ప్రధానమంత్రి భారతీయులే ఈ పనులు చేస్తున్నారు అంటే వెంటనే వాళ్ళు నమ్మేస్తారా? ఇవాళ ఎవ్వరూ నమ్మడం లేదండి. జస్టిన్ ట్రూడో చెప్తున్న అబద్ధాలను ఒక్కళ్ళు కూడా నమ్మడం లేదు. దాంతో ఇవాళ ఇతను 4th టైం ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ సపోర్టుతో 3 టర్మ్స్ ఉన్నాడు, 4th టర్మ్ కూడా ఇతను వచ్చే అవకాశం ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. G7 సబ్మిట్కి వచ్చాడు, రావడము అక్కడ నుంచి భారత్ మీద విపరీతంగా మీకు నెగటివ్ కామెంట్స్, పూర్తిగా మనల్ని ఒక తీవ్రవాద దేశంగా చూపించే ప్రయత్నాలు చేశాడు. ఈ రా ఏజెంట్లు అందరూ తీవ్రవాదులు అన్నట్టుగా మా దేశంలో ఏం జరిగినా కూడా అది భారత్ వల్లే అనే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఇవాళ మన సాఫ్ట్ పవర్, మన డిప్లొమాటిక్ పవర్ ఎంతలా పనిచేసింది అంటే జస్టిన్ ట్రూడోని ముందు తన్ని తగలేయండి. అతను మనకి వద్దనే వద్దు, ఈ ప్రధానమంత్రి ఉండగా మన దేశంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు, రెంట్లు పెరిగిపోతున్నాయి, లివింగ్ స్టాండర్డ్స్ అనేవి రోజు రోజుకి పడిపోతున్నాయి, కెనడాలో ఎక్కడా కూడా ఆర్థిక అభివృద్ధి అనేది కనిపించడం లేదు, మనకు ఇతను వద్దు అని చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పండి, కెనడాలో మీకు ఎలక్షన్స్ జరిగితే జస్టిన్ ట్రూడో యొక్క భవిష్యత్తు ఏంటి? 4th టైం ఇతను ప్రధానమంత్రిగా ఎన్నిక అవుతాడా, లేదా ఇతన్ని ప్రజలు తన్ని తగలేస్తారా? కన్జర్వేటివ్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఆలోచించండి, ఆలోచించి మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.